హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఈ మధ్య కాలంలో ఓటీటీస్ వచ్చిన తర్వాత థియేటర్‌లకు వెళ్ళే సంఖ్య కూడా తగ్గిపోయింది. అండ్ డబ్బింగ్ సినిమాలు కూడా రావడం వల్ల ఈరోజు ఆ సినిమా, ఈ సినిమా అని లేదు. భాషల్ని, లాంగ్వేజ్‌ని మించి మనం అన్నీ చూసేస్తున్నాం. అవును. ఇప్పుడు జియో, హాట్‌స్టార్ 2 కంబైన్డ్ అయిపోయి, విలీనం అయిపోయి ఒక ఓటీటీగా మారాయి. తెలిసిన అవును. విషయమే. అవును. ఒకసారి దాని ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి? ఎలా చూడాలి? ఇప్పుడు మనకు జియో యాప్ ఉంటది. హాట్‌స్టార్ యాప్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి చూడాలనుకునే వాళ్ళు? బేసికల్‌గా జియో అంటే దీన్ని విలీనం చేయడానికి రీజన్ ఏంటంటే 47% ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. హ్మ్. డిస్నీకి మాత్రం 37% ఉంది. సో, అందుకని ఒక అనుబంధ అంటే ఓటీటీలకంటూ కొన్ని జరుగుతాయి. అవును. క్రైటీరియా ఉండాలి. వీటికి ప్రతి సంవత్సరం ఎంత కంటెంట్ రిలీజ్ చేస్తుంది, ఎన్ని మిలియన్స్ వ్యూస్ చూస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంతమంది యూజర్ డేటాని హ్మ్. మైగ్రేట్ చేస్తుంది, ఎన్ని సంస్థలు దీంట్లో కంటెంట్‌ని ఇస్తున్నాయి. బట్ డెస్నీలో జియోగ్రఫీ ఛానల్ ఇస్తుంది. యూనో వార్నర్ బ్రదర్స్, వాషింగ్టన్, డీసీ వాషింగ్టన్ డీసీ. డీసీ వాళ్ళ నుంచి వచ్చేవన్నీ కూడా ప్లస్ మార్వెల్ స్టూడియోస్వి ఇవన్నీ. జియోలో అంతర్రాష్ట్రీయ మ్యూజిక్ వీడియోస్, మ్యూజిక్ కంటెంట్ బికాస్ జియో సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ అనమాట యాక్చువల్‌గా. సో, అంతర్జాతీయంగా ఎంతైతే దాంట్లో కంటెంట్ అనేది ఉంటుందో అంత కంటెంట్ దాంట్లో ఇస్తున్నారు బేసికల్లీ. సో, అలాంటి కంటెంట్‌ని రెండిటిని కలిపి ఇస్తే ఎలా బావుంటుంది అని వీళ్ళు ఆలోచించుకొని, జియోని, హాట్‌స్టార్‌ని విలీనం చేసుకొని, ఒకే కంటెంట్‌గా రిలీజ్ చేస్తున్నాయి మార్కెట్‌లో. అది మనం త్వరలో మనం గూగుల్ ప్లే స్టోర్‌లో కానీ, యాపిల్ ప్లే స్టోర్‌లో కానీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాని సబ్స్క్రిప్షన్స్ 2 కలిపిస్తాయా, కలిపి ఇవ్వకుండా ఉంటాయా అనేది మనకు ముందుగా తెలుస్తుందనమాట. ఎలా ఉంటుంది అనేది. కానీ ఇప్పుడు ఓకే. 2 కలిపే ఉన్నాయి. దాని ప్లానింగ్స్ కూడా వచ్చాయి కదా! అంటే ఏంటండి? ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కన్నా, అమెజాన్ కన్నా హ్మ్. చాలా తక్కువ ధరకే జియో, హాట్‌స్టార్ 2 వస్తున్నాయంటున్నారు. అవునండి. అదే. దానికి మించి ఎందుకంటే ఇప్పుడు రెండిట్లో ఉండే కంటెంట్, రెండిట్లో ఉండే లైబ్రరీలో ఉండే కంటెంట్ అంతా కూడా దీంట్లో చూడొచ్చు కాబట్టి. సో, 2 యాప్స్ కాకుండా ఒకే యాప్స్ వస్తది. ఇప్పుడు హ్మ్. జియో యాప్‌లో ఏంటంటే జియో సినిమా, జియో టీవీ ఇవన్నీ జియో మ్యూజిక్ మొత్తం అన్నీ వస్తాయి కదా! ఇప్పుడు జియో ఎట్లాగో సావెన్‌తో టై అప్ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు రిలయన్స్ మళ్ళీ హాట్‌స్టార్, డిస్నీ హాట్‌స్టార్‌తో కూడా టై అప్ అయిపోయింది. ఇప్పుడు డిస్నీలో కొంతమంది ఏందంటే డిస్నీలో చూడాలనుకునేవన్నీ డిస్నీ ఖచ్చితంగా హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. ఇప్పుడు 'బిగ్ బాస్' ఇలాంటివన్నీ ఉంటాయి. అవును. మనం డిస్నీ చూసుకుంటాం. ఇప్పుడు అదే జియోలో చూసామనుకోండి, జియోలో హిందీ 'బిగ్ బాస్' కూడా వస్తుంది. హ్మ్. సో, హిందీ 'బిగ్ బాస్', తెలుగు 'బిగ్ బాస్' అన్ని 'బిగ్ బాస్' కలిపి హాట్‌స్టార్, జియోలో కూడా చూసుకోవచ్చు కదా! ఒకే కంటెంట్‌లో. హ్మ్. సో, దాన్ని బట్టి విలీనం చేసుకున్నారనమాట. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. 2 అవర్స్ ముందరే ఇట్ హాస్ బీన్ అనౌన్స్డ్ బై ద రిలయన్స్ ఇండస్ట్రీస్. సో, హ్మ్. దీనికి యాక్చువల్‌గా మన రాధికా మర్చెంట్ గారు అధినేతగా ఉండేటట్టుగా అంటున్నారు బేసికల్లీ. కానీ దీంట్లో కంటెంట్ పరంగా మనం ఎంతవరకు చూస్తాము, ఎంతవరకు యుటిలైజ్ అవుతుంది, ఎంతవరకు మనం హాట్‌స్టార్‌లోకి వెళ్లి చూస్తామనేది యూజర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే డేటా అనేది ఇంపార్టెంట్. హ్మ్. డేటా ప్రైవసీ అనేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే హాట్‌స్టార్‌లో ఉండే కంటెంట్ జియోలో ఉంటదా? జియోలో ఉండే కంటెంట్ హాట్‌స్టార్‌లో ఉంటదా? అని ఇంతకాలం మనం చూస్తూ వచ్చాం. సీరియల్స్ పరంగా కానీ, దీని పరంగా కానీ కూడా. కానీ ఇక్కడ ఎంత పరంగా కంటెంట్ అనేది కొత్త డేటాని ఇస్తానని ఇప్పుడు జీ నేషనోగ్రఫీకి సంబంధించింది కూడా జీ5లో ఇస్తున్నారు. అలాంటిది నేషనోగ్రఫీ ఛానల్ ప్లస్ మన యానిమల్ ప్లానెట్ ఛానల్ ఖచ్చితంగా ఇప్పుడు జియోకి, హాట్‌స్టార్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లస్ ఫ్యాషన్ షోస్ జరిగే ఛానల్ అన్నీ కూడా జియోలో ఉండేవి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు విలీనం అయిపోతున్నప్పుడు కంటెంట్ అనేది రెండిటికి పంచాలి కాబట్టి వీళ్ళేమంటారు యూజర్స్ అందరూ, మనకు ఒకే దాంట్లో పెట్టేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది కదా! హ్మ్. అర్థమైతుందండి. ఇప్పుడు రెండిటికి అవును. ఇవ్వకుండా కూడా. సో, ఇప్పుడు ఫ్యాషన్ షోస్ జరుగుతాయి. అవన్నిటి కూడా జియోకి వాడు తీసుకున్నాడు. ఎందుకంటే జియో సెంటర్‌లో జరుగుతాయి అవన్నీ కూడా హ్మ్. ముంబైలో. ఇంటర్నేషనల్ జరిగేవన్నీ కూడా మనకు జియో వాళ్ళు కొనుగోలు చేసుకున్నారు. ఇప్పుడు మ్యూజిక్ వీడియోస్, ఎక్కడైనా లైవ్ ఈవెంట్స్, స్పోర్ట్స్, ఓకే. ఇప్పుడు ప్రో కబడ్డీ హాట్‌స్టార్‌లో చూస్తాం మనం. హ్మ్. ఇప్పుడు జియోలో కూడా చూడొచ్చు కదా! అవును. లైవ్ క్రికెట్‌కి ఐపీఎల్ అంతా జియో వాడు తీసుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ మళ్ళీ జియో హాట్‌స్టార్ 2 యాక్చువల్‌గా చూడొచ్చు అలా కదా! కాకుండా ఇప్పుడు జియో హాట్‌స్టార్ అనే యాప్‌లో సో, ఇవి జియో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఉంది. దాంట్లోనే మనోరమ మ్యాక్స్ కూడా ఉంటది. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. మనకు అమెజాన్‌లో పైన అంతా డిస్‌ప్లే అవుతుంది. మనం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనోరమ మ్యాక్స్‌లో హ్మ్. ఉంటాయి. హ్మ్. కొన్ని సినిమాలు మనకు మనోరమ మ్యాక్స్‌లో ఉన్నవి కూడా ఫ్రీగా వస్తాయి. మన అమెజాన్‌లో చూడొచ్చు. అవును. దానికోసం సెపరేట్‌గా మళ్ళీ మనం సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిన పని తీసుకోక్కర్లేదు. లేదు. ఇప్పుడు అవును. జియో కూడా అంతేనేమో. జియో టైటిల్‌తో ఉన్న అట్లనే కంటెంట్ లేదండి. అంతా. కొత్త లోగోని రిలీజ్ చేశారు జియో హాట్‌స్టార్ అదే అని అంటున్నా. చెప్పి. కంటెంట్ అంతా. ఆ! నెక్స్ట్ హాట్‌స్టార్ మనం వెళ్తే మిక్స్ కంటెంట్ అంతా. చేసేస్తారేమో. కంటెంట్ అంతా మిక్స్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు కింద హాట్‌స్టార్ అని సెపరేట్‌గా ఉండదు. మనం వెళ్లి సెర్చ్ బార్‌లో మనకి ఏ కంటెంట్ కావాలంటే అలా కొట్టుకోవచ్చు అలా. ఓకే. ఎందుకంటే జియో హాట్‌స్టార్ అని ఒక కొత్త లోగోతో ఇద్దరు విలీనం అవుతున్నారు అని. అంటే ఇంకా హాట్‌స్టార్ యాప్ ఉండదేమో
అనేది మనం చూడాలి. లేదు మాకు హాట్‌స్టార్ ఒకటే కావాలి, మాకు జియో వద్దు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? అహా! అలా అనుకోవడానికి కూడా లేదు. లేదింకా. ఎందుకనంటే లేదు. మీరు కాస్ట్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ కన్నా చాలా తక్కువ ప్రైజెస్‌కే అవి వస్తున్నాయంట. మంత్లీ చార్జెస్ 299 అట్లా. సీ అది డిపెండ్స్ అపాన్ ద సబ్స్క్రిప్షన్ అండి. ఎందుకంటే వాళ్ళు కాస్ట్‌లో చెప్పిందేంటంటే 199 ప్లాన్, 99 ప్లాన్ కూడా ఉంది. మొబైల్‌కైతే 99 ప్లాన్ ఇచ్చారు. నార్మల్ దానికైతే 199 మనం ప్లాన్ జియో ఇచ్చారు. ఒకటి మంత్లీ 29 రూపీస్‌కే చూడొచ్చు జియో సినిమా. కానీ ఇప్పుడు టీవీలో. హాట్‌స్టార్ కూడా విలీనమైనప్పుడు 99 చేశాడు కదా! ఆ! వన్ డివైస్‌కి 99 చేయడం తక్కువే కదండీ అవును. మంత్లీ. అవును. ఇప్పుడు ఈటీవీ విన్ కూడా 49 చేసున్నాడు. హ్మ్. ఇప్పుడు జియో ప్లస్ హాట్‌స్టార్ 2 ఛానెల్స్‌కి సంబంధించి 99 సబ్స్క్రిప్షన్ రావడం మరీ 49కి, 59కి ఇవ్వరు కదండీ. దే విల్ అవును. ఆల్సో బీ ఇన్ ఎ లాస్. జియో ఒకటైతే 99 మాత్రం 30 రూపీస్‌కి 29 రూపీస్, 30 రూపీస్. నేను జియో బిగ్ బాస్ కొనుక్కున్నప్పుడు కూడా 29 రూపీస్‌కే నేను సబ్స్క్రిప్షన్ చేసుకున్నాను. సోనీ లివ్ కూడా అట్లే ఉండేది అంతకుముందు. సోనీ లివ్ 99 ఉండేది. ఇప్పుడు హుహు. జియో వచ్చేసరికి ఇప్పుడు జియో ప్లస్ హాట్‌స్టార్ 99కి ఇస్తున్నాడు. ఎందుకంటే హాట్‌స్టార్ మనకు బిగిన్ అవ్వడమే 299తో స్టార్ట్ అవుతుంది. అవును. ఓన్లీ వన్ మొబైల్ విత్ 420p హెచ్‌డి ప్రింట్. హ్మ్. 1080 ప్రీ రావన్నమాట. దీంట్లో మళ్ళీ ఇవి కూడా ఉంటాయి. హెచ్‌డి ప్రింటా, 480 720 1080నా లేకపోతే ఇంకేమైనా పిక్సెల్స్ వీటిల్లో ఎన్ని డివైజెస్ యూజ్ చేసుకోవచ్చు. విత్ యాడ్సా, వితౌట్ యాడ్సా, హ్మ్. నాన్ స్టాప్ యాడ్స్ ఉంటాయి. కొన్ని దానికి ప్రోగ్రామ్ యాడ్స్ సపరేట్‌గా ఉంటాయి. ఎందుకంటే ప్రోగ్రామ్ స్పాన్సర్ యాడ్స్ మ్యాండేటరీ ఉండాలి. నువ్వు వితౌట్ యాడ్స్ చూపించుకున్నా కూడా ఆ స్పాన్సర్ యాడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు సోనీ లివ్‌లో మాస్టర్ చెఫ్‌కి స్పాన్సర్ యాడ్స్ మ్యాండేటరీ. నువ్వు సబ్స్క్రిప్షన్ ఉన్న యాడ్లెస్ అని చూపిస్తాడు. అవును. ఖచ్చితంగా స్పాన్సర్ యాడ్స్ ఉంటాయన్నమాట. అలాంటివన్నీ విడిదించి వీడు 99, 199, 299 లాస్ట్ సబ్స్క్రిప్షన్ మనకు జియో హాట్‌స్టార్‌కి 1499 ఉండేది. ఇప్పుడు వాడు కుదించి 999కి పెట్టాడు అనుకుంటున్నాను నేను. 999 ఇస్ ద లాస్ట్ ప్యాకేజ్. హ్మ్. అది ఇవన్నీ సవరించి చేస్తామని చెప్పి మళ్ళీ న్యూస్ ఇచ్చారు యాక్చువల్‌గా. సో మనం యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ. సబ్స్క్రిప్షన్ ఉంటేనే మనం రేపటి జరిగేది ఈరోజే చూసేస్తాం కదా! అవును. కొన్నిసార్లు లైవ్ చూస్తాం. హ్మ్. లైవ్ చూడాలంటే సబ్స్క్రిప్షన్ మ్యాండేటరీగా ఉండాలి. లైవ్ టీవీస్ చూడాలన్నా సబ్స్క్రిప్షన్ మ్యాండేటరీగా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో టీవీకి డిస్కనెక్షన్ ఎవరు పెట్టించుకుంటున్నారండి? అవును. అందరూ ఈ మొబైల్స్, ఆండ్రాయిడ్ పెట్టుకొని చూసుకుంటున్నారు కదా! హ్మ్. బట్ ఇలా విలీనం కావడం అనేది జనాలకి చాలా సంతోషం అండి. ఎందుకంటే రెండిట్లో చూడాల్సిన కంటెంట్ ఒక దాంట్లోనే చూస్తుంది. 2 కట్టే డబ్బులు కొంచెం కుదించారు. కొంచెం చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు. 59 రూపీస్‌కి కూడా ఏదో ఒక ఉంది. బట్ ఓన్లీ ఫర్ కిడ్స్ అనేదో పెట్టారు అది. అది కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే కిడ్స్‌కి కంటెంట్ జియో వాడు బాగా ఎక్కువ ఇస్తాడు. బికాస్ దే హావ్ సెపరేట్ డివిజన్ ఫర్ కిడ్స్ అన్నమాట. జియో బుక్స్ కానీ, జియో రెంటల్‌లోకి వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుంటాయి కిడ్స్‌కి సంబంధించినటివి. సో ఈ సబ్స్క్రిప్షన్స్ అన్నీ కూడా జనాలు యూజ్ చేసుకుంటారని జియో హాట్‌స్టార్‌ని కూడా అండ్ మనం యాక్చువల్‌గా జియో అనేది కాస్త మనం బాలీవుడ్ కంటెంట్ ఎక్కువ చూడొచ్చు. పీపుల్ అండ్ హూ లవ్స్ హాట్‌స్టార్‌లో కూడా మనం చూడొచ్చు. యాహ్! హాట్‌స్టార్ ఇస్ వరల్డ్ వైడ్ కదండీ. అవును. జియో అదే కన్నా అంటున్నాను. హాట్‌స్టార్ యాస్ ఏ బేస్ వాల్యూ. ఆ! జనరల్‌గా అది ఓన్లీ హాట్‌స్టారే ఉండేది. అది ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అయింది. ఇప్పుడు హ్మ్. జియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. ఇప్పుడు అదే నా డౌట్ కూడా. ఇప్పుడు మనం హాట్‌స్టార్ గానే చూడాలా? దాన్ని డిస్నీ హాట్‌స్టార్ కింద చూడాలా? డిస్నీ ప్లస్ ఇప్పుడు జియో హాట్‌స్టార్ అనే ఇచ్చాడు. అవును. మరి డిస్నీ డిస్నీ? ప్లస్ హాట్‌స్టార్ అని సెపరేట్‌గా ఉంటుందేమో. వాళ్ళేమో విలీనం మొత్తం చేయలేదు. ఓన్లీ హాట్‌స్టార్ వాళ్ళని. కానీ డిస్నీ ఉంది. డిస్నీ వాళ్ళది కూడా కంటెంట్ ఉందని ఇచ్చాడు వాడు. అవును. డిస్నీకి ఉంటది. పైన లోగో ఉంటది. ప్లస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టారే కదా! అది ఆ! జియో వస్తుందనుకుంటా. ఆ పింక్ కలర్‌ది వస్తుంది. హ్మ్. చూడాలి. థాంక్ యూ సో మచ్.